ఎంతసేపు అట్లా ఆగమడివి చేసి చూడు పండుగ. ఆ దేవినే తినకపోతే మటన్ తినకపోతే ఏడు వాడిన కుక్కలకేసినట్టు అయిపోయి. ఏంది బిడ్డ ఇది? లేదన్నా పెట్టాలన్నా ఏదో చేయాలన్నా కొడుకులను నాకు. ఇగో జరుగుతాయి తమ్మి, ఊరైన చోట ఒకటి ఓసారి నీకు ఓసారి మనకు ఓసారి వాళ్ళకి జరుగుతాయి. అల్లిందులో మనమై అల దిక్కుల దీపం పడువా. ఎన్నడూ ఒక నాడు పిల్లగాడు మంచి కముసాపు కూడా తాగని పిల్లగాడమ్మా అల్ల తీసుకొని పోయి కోతాలు మందు దాపుతున్నారంటే ఏం బాగుపడతారు? ఇలా దిక్కుల దీపం పడువా. మన పిల్లగాడు అందంగా ఉన్నాడు కదా, చదువు మంచిగా చదువుతున్నాడు కదా, ఆ కొడుకులో కొట్టుక నిండింది. వీడు చదువు మంచిగా చదివినకి ఏమన్నా నౌకరు వచ్చేటట్టున్నది అనుకున్నారు. వానికి అన్ని ఉబ్బగాళ్ళు కట్టిండ్రు, పైసలు రప్పించుకున్నారు. నువ్వు ఆడుకోతావా నాకు తెలియదా? కళ్ళు తీసుకొని వస్తావు నీ ముఖానికి. నీ ముఖంలో మనవయ్యా సీసలు. ఓమా తమ్మునికి దెబ్బలు తల్లి బాగా ఏడుస్తుంటే నువ్వేందమ్మా ఈరోజు కూడా లొల్లి పెట్టినావు. అమ్మా నేనేమో కడుపు నుండి ఇంత ముక్కలు వేసుకొని తిందామా అంటే వానికి టక్కరై వాడు తినని చెప్పా. ఈ రోజు తిందామంటే నీవు ఇట్లా లొల్లి పెడుతున్నావు. ఏం చేతురా నాయన, నాకు లొల్లి పెట్టాలంటాను పానం. ఆ బిడ్డ నేను పిల్లగానికి ఏమన్నా తినబెడదామంటాను కాడ కూర్చుంటే మీ నాయన ఒక్కటే రస 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 పెట్టిండు. నీ మరదలు అయితే వాయమ్మో అది ఎట్లా పుట్టిందో తలికి దాని పుట్టుకల మనవయ్యా. ఏషకాంతున్నట్టుండదు కొంగకాలు పెట్టుకొని. ఓమా అదంతా ఉండాలే గాని నిన్న మిగిలిపోయిన కూరలు ఉంటే పెట్టామా తింటా. ఆడు ఇల్లంతా దేవులాడినే దొరుకుతలేవు. నీకేం చెప్పురా? ఏటి మీద ఏం చింత అంటే కూడి చింత అన్నట్టు ఎవరి చింత అనుకుండది. ఇల్లుగాళ్ళు ఎవలేడిస్తే ఉంగలం లేదని ఇంకోటి ఏడ్చిండంట. ఇల్లుగాళ్ళు ఎవలేడిస్తే ఉంగలం లేదని ఇంకోటి ఏడ్చిండంట. బిడ్డ తమ్మునికి గట్లుండదు, ఇల్లు గిట్లా అవుతున్నది. నీకేమన్నా ఉండదా తెలివి? నిన్నటి కూడు గురించి ఆలోచన చేస్తుండావు. నిన్న తినలేనావా? ఈ రోజున తింటనే. రొట్టె కాలబెట్టుకొని ఆయన రొట్టె తినరా? రొట్టెలో తొక్కే ఉంది. ఆ తొక్కలో వేసి తొక్కేయ్యా. నాకు ఆ కూర కావాలి, ఆడుంది చెప్పు. నీ పెన్లాన్ని పాసిపోయినాయి అత్తమ్మా, బాగాలే వాసన వస్తున్నాయి అంటే తీసుకుపోయి అక్కడ వారేసిరా పోవి అంట అని చెప్పింది. అమ్మ అది ఆడుంది చెప్పు, దానికి వస్తా. అమ్మాయి ఆడవడసింది కూరని మండుతున్నట్టుంది. నీ గత్తది ఎవరా? గవతలు ఉండదు ఏమన్నా మిగిలిపోయింది. పిల్లగానికి టక్కర్ అయిందంట. మా అమ్మ ఒక్క మాట చెప్పలేదు చూడు, మంది చెప్తే ఇరుకయింది ఉరుకొస్తుంది. గోలు వేసుకోపండి. అయ్యో కొండి అమ్మా బాగుండవా బిడ్డ? ఏమైందమ్మా తమ్మునికి? తమ్ముడు నీకేడ దాకిందిరా? పోయమ్మో ఏడ కింద పడ్డావురా నువ్వు? ఏడవకు బిడ్డ, ఏడవకు కొండి, ఏడవకు ఏడవకు. అమ్మా అయిన దానికి కాందానికి నాకు ఫోన్ చేస్తావు గానీ తమ్మునికి యాక్సిడెంట్ అయిందంటే ఫోన్ చేయలేవేమనే? ఏం చేదు బిడ్డ, నా తాను ఫోన్ ఉండదంటే అమ్మ గౌరవంగా పెంచి అందరు పైసలు ఇస్తే నెత్తికి దాకించుకున్నాడు. ఏమొచ్చిందా నీకు రోగం? పిల్లగానికి అట్లా కొడుతుంది. నన్ను తిప్పలో పెడుతున్నారు ఊకే ఫోన్ చేసి దీనికేమో ఫోన్ చేయకుండా మళ్ళా ఎంత తిడుతురు తెలుసా నాకు? ఊళ్ళే ఉత్తదానికి కాందానికి అమ్మ కొండి అంటది అమ్మ అయితే, ఇప్పుడేమో ఫోన్ చేయకుండా కూర్చున్నది ఏడ్చుకుంటా. ఏందమ్మ మరి ఊకే ఎంతమందిని బాధ పెట్టిండు. పండుగకు రావద్దని అనుకున్నా నేను, అందుకే రాలేదు. అమ్మ ఇంతకెట్లా అయిందే? ఏం చెప్పుదు బిడ్డ? ఏం చెప్తావమ్మా? ఎట్లా అయినా నువ్వు పండుగకు వస్తామంట అని, నేను ఫోన్ చేస్తామంట అని పొద్దుగాలని మీ నాయనకి చెప్పిన కొండమ్మ వస్తుంది. రక్తం తీసుకురా, కాలుదాలకాయ తీసుకురా, బోటి తీసుకురా, పొట్టపేగులు తీసుకురా, మటన్ తీసుకురా, కోడి పిల్లి ఉండదు కోతమంట అని చెప్పిన. తీసుకొని వచ్చిండు అన్నీ మీ వదినలు వండుతున్నారు. ఆమె కుక్కర్ల మటన్ పెట్టింది, సేవు బిల్లలు దేవిండ్రు, పూరీలు దేవిండ్రు. నేను గిడ గ్యాస్ బుడ్డి పెట్టి బయట ఎండగొడుతుందంట అని గిడ గ్యాస్ బుడ్డి పెట్టి బజ్జీలు దేవుతున్నా. వాయమ్మ అందరం తయారై కూర్చున్నాము, నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాము. అప్పుడే ఒక పోరడు శివగా లేడు. ఆ పోరడు ఉరికొచ్చి ఓ కొమరక్క మీ మదగానికి టక్కర్ అయిండు, మీరు టక్కర్ అయింది, గా బల్జల్ల తోటకాడ మూల మీద పడ్డాడంట అని అన్నాడు బిడ్డ. అనంగని దేవుడా ఏం చేతుం భగవంతా శంకర్ అంట అని ఏడువాడు ఇడిచిపెట్టి మీ వదిన, మీ మరదలు, నేను, మీ నాయన, పిల్లలు సంకలు వేసుకొని దిగ్గా ఉరికేటాల కల్లా మహేష్ సర్పంచ్ లేడా, పిల్లగాడు ఉన్నాడు. ఈడ మొత్తం రక్తం పోయింది బిడ్డ. నువ్వు చూస్తే చచ్చిపోతుంటివి, ఏడ్చేస్తుంటివి. ఈడికెళ్ళి ముక్కలకెళ్ళి, నోట్లకెళ్ళి, చెవులకెళ్ళి మొత్తం తడిచిపోయింది.
చేతులన్నీ చెక్కపోయినాయి, తొడలు చెక్కపోయినాయి, అరికాళ్ళు చెక్కపోయినాయి. దవాఖాన వాయమ్మ దవాఖానకు షాద్నార్ అన్న తోలుకొని పోదామంట అని అనుకుంటే అనుకుంటే ఆడు పలుకుతలేడు బిడ్డ. అప్పుడు వేసుకోవడానికి పలుకుతలేడు, భయం అయ్యి ఆ మహేష్ ఏమన్నాడంటే నరసింహ లేడా, నరసింహ తానికి తోలుకొని పోయినాక ఆయన బతకడు నా తానికి వద్దు, నా తాను ఒక్క పూట ముందే ముట్టాడు, ఒక్క పూట వద్దమ్మా తోలుకొని పో అని. నేను కాలు మొక్త బిడ్డని కాలు మొక్త కొడుక జర ఎట్లా చేయరా పోయేటాల కల బతాడు చేస్తాడు అంటానే సంసార్లాకి ఏడుస్తున్నాడు. ఈ ఆ గుండెల మీద పెట్టి వచ్చే అమ్మా గిట్లొత్తి నాడే వాయమ్మ గట్టిగొత్తకేమ్మా ఎట్లనో వచ్చిండు బిడ్డ, బతికి బట్ట కట్టిండు. ఈడంట ఏం చేసిండు అనుకున్నావు బిడ్డ, నా తానికి వచ్చి అమ్మ నాకు బట్టలు కావాలి పట్న పండుగ పుట్టాలంట 2000 రూపాయలు తీసుకున్నాడు రా. వాయమ్మ చెప్తా ఈయనమ్మా నా తాను తీసుకున్నాడు బిడ్డ. తీసుకొని మీ పెద్దనే తాను కొయ్యిండు, మీ వదిన తాను కొయ్య అంటాడు. మా అమ్మని అడిగితే మా అమ్మ ఇస్తలేదు వదిన, నువ్వే నాకు అమ్మవు, నీ కాలు మొక్తంటాను. దాని తాను 2000 తీసుకున్నాడు. చిన్నదాని తాను కొయ్యిండు, దాని తాను 2000 తీసుకున్నాడు. వీళ్ళ మీద వాళ్ళ మీద అవ్వదని చెప్పి మీ తమను తానికి పోయిండు సురేష్ తానికి తాను 2000 తీసుకున్నాడు. ఏమనుకో నా దోస్తు గానికి టక్కర్ అయింది, సీరియస్గా ఉండదు అన్న నాకు పైసలు అంటే ఆడు ఎడ్డిబాడుకావు బాత్రూమ్ గద్దలకి వెళ్ళి తీసి 2000 ఇచ్చిండు. ఇది ఆడ దాపెట్టుకునే ఈ బిడ్డలు ఎప్పుడు 1 రూపాయి, ఎప్పుడు నా తాను 1 రూపాయి లేవంటాయి. ఇవి కూడా 2,000 ఇచ్చినాయి, నేను ఇచ్చిన జమ చేసుకున్నాడు. మీ నాయన గట్ట వెళ్ళి పోతున్నాడంటే మీ నాయన తాను 500 రూపాయలు నేను ఏమైనా కోతరు తెచ్చుకో అన్న. ముసలిముండ కొడుకు కూడా 500 ఇచ్చిండు. తీసుకున్నాడు, హెల్మెట్ పెట్టుకోలేడు, పోయిండంట. కాతాన్లు బీర్లు తీసుకొని పోయి తాగిర్రంట బిడ్డ. తాగి ఇసుపీట్ వచ్చిండంట. వచ్చి మరి ఎవడన్నా గుద్దెనా ఈడే పడ్డా అన్నం తెలియదు భగవంతుడు. నువ్వు ఈ ఏజ్ లో నువ్వు తాగుతావు, నీకు ఇంత పెద్దగా అయినా ఆడోళ్ళ మేమే తాగుతలేను అమ్మ బాబాయ్. సిగ్గుదాపి ముఖంలో చెప్పు పట్టుకొచ్చి పండుగ పూట అమ్మ పిలిస్తేనే 4 బీర్ సీసాలు తాగుతా, 2 కిలోల చికెన్ తింటా, మటన్ తింటా. ఉత్తనాడు తింటానా తెచ్చదా అమ్మ? ఉత్తనాడు కూడా తెచ్చి పెడతాను ఆ బిడ్డ నీకు. నువ్వు తెచ్చి పెడతావు నిండా. సరే ఎంత తెలివిలేదు ఇంక కింద పడనీకే. ఏం చెప్తా పైసలు ఎక్కువ, ఒకనాడు 1 రూపాయి ఇచ్చినవా మా అక్క అంటా అని. గీడు కానరాని రాజ్యం ఇచ్చిన ఆ చెట్టాలకెళ్ళి నా బిడ్డ ఎట్ట బతున్నదో పోయి అక్కను చూసి రాపోరా అంటే ఒకనాడు వస్తాడు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నేను కోసం తిప్పల వాడి మా తమ్ముని కోసం తిప్పల వాడి కొబ్బరి బొండం తెచ్చిన పట్టమ్మ మంచిది. తాప పట్టే అట్లా చూస్తున్నావేమనే పావురాలు గూడు పెట్టినాయి మా చెట్టు మీద, అందుకే బిందెలు నీళ్ళు వెళ్తాయి. ఏమింది బిడ్డ, ఏంది అది? కొబ్బరికాయనా? ఎండిపోయిన కొబ్బరికాయ ఏముండదే ఇది. ఏంది బిడ్డ నువ్వు మసికిరాడతావా? మంచివా? తెలివి ఉండదా? లేదా ఉన్నాడు అమ్మ చచ్చిపోయింది. ఏడ తెచ్చిన బిడ్డ? ఏ అంగల్లో తెచ్చినావు దీన్ని? ఏ అంగల్లో తేలేనమ్మా, తాళం వేసి వస్తుంటే ఇంటికాడ ఆకిట్లా బయటకి వచ్చినాగా చెట్టు మీదకి రాలి పడ్డది. ఉతగేందుకు పోతుంది అంట సంకలు పెట్టుకొచ్చిన సంకలు పెట్టుకొని వచ్చినాయి. కొబ్బరికాయ కగ్గిదాలుగా ఏమైనా ఇజ్జత్ పోతుంది ఊళ్ళో. తీసుకోపోయేటప్పుడు ఎందుకు అమ్మ మంచిగా ఉండదు, బిందె నీళ్ళు వెళ్తాయి తాపితే కదా. తాపుతావు ఎట్లా కొడతావు దీన్ని? ఎట్లా కొడతావు? నేను ఎత్తి కొట్టుకో అట్టే నెత్తి మీద వరగొడతా. ఇక అట్టు అమ్మ అవి కూడా ఏం తేలేను. ఇక సంత్రం పండు సేపు పండు తెచ్చిందే. పైసలు ఖర్చు పెట్టి తెచ్చిన బిడ్డ నువ్వు. నేను పైసలు ఖర్చు పెట్టేదాన్ని నా అమ్మ. నేను 3 బాటల కాడ తీసేసిరు తీసుకొని వచ్చిన 3 బాటల కాడ తీసేసిరు తీసుకొని వచ్చిన 3 బాటల కాడ తీసేస్తే ఆయన కోసం తీసుకొని వచ్చినావు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. తమ్మునికి తినబెడితే దబ్బుని తక్కువ అవుతుంది అమ్మ. 3 బాటల కాడ తీసేసింది. ఏమన్నా పిశాచులు బొశాచులు ఉంటే ఇడిపించుకొని పోతుంది. 3 బాటల కాడ తీసేస్తారు కదా పిశాచి కోసం, అది తీసుకొచ్చి ఇంక తినబెడితే ఇంకున్న పిశాచి పోతా. అది ఏం తింటున్నావు బిడ్డ? నీకిన పట్టిందా మా పిశాచి? నాకేం బతలేదమ్మా, ఏం బతలేదమ్మా. అమ్మ ఉందేమో కుంకుమ పసుపు పడ్డది దీని మీద. ఏమి తింటున్నావే? దయంగిన పట్టిందా ఏమి? అమ్మ నేనంటే ప్రేమ తగ్గిందమ్మా నీకు.
ఎందుకు బిడ్డ గట్లా అంటావు? ఎందుకు బిడ్డ? నవ్వింది చాలుకో. ఎట్లా జరుగుతుంది ఒక బుక్ మగబెట్టు. ఎందుకు జన్మించితి కలియుగమునా దాపిలో అన్న పండు కోసం పండుకున్నావురా నువ్వు పట్టి గట్టన్నా. మెల్లగా 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 జర తిన్నాక మాట్లాడు. ఆత్రం ఎక్కువ నైలాకనే నాకు కూడా ఇద్దరికి ఒకటేసారి తిండి పిచ్చి ఎప్పుడు అమ్మ తెచ్చి పెడతారు మనం మింగుతాం. పండు కమ్మగా ఉందిరా, ఎడ తెచ్చినావురా? ఏడ తెచ్చి నువ్వు చెప్తే తిన్నావన్నా నువ్వు తిను గాని. కొబ్బరి బొండ కూడా ఉంది తినుతా. చాలుతామా కొబ్బరి బొండం? సరిపోయారు ఇద్దరు. అమ్మా కొబ్బరి బొండ ఇక్కడి ఎవరికి బిడ్డ? అన్నకు. అన్న ఏమైంది అన్న ఎట్లా పడ్డావు కింద? చూలే ఇంట్లో నుంచి చూస్తుంటే కడప తల్లి పడుతురా. కడప దాకి పడ్డావు దాన్ని అది నూకితే పడ్డావు నాకు తెలియదా? రోజు 70 సార్లు ఊగుతా నా మొగన్ని. బాగున్నావా? ఇప్పుడే వస్తా. ఓపిలా రాత్రి నేను కూర ఆడుంది. కూర ఎక్కడిది? ఆడ పెంటలో పోసిన. పెండ మీద నేను తింటా. ఓ ఈ మొగ ఆయన కొడతాడు అదే ఏడుస్తుంది నేను చూస్తా. ఇట్లాగుండా కొట్టే మొగం లేపుతాడు. ఈయన కొట్టి గుప్ప వేసి గుద్దుతుంది సిగ్గు లేకుండా. చికెన్ మటన్ ఆడుంది తాపో నేను తింటా. అది ఖరాబ్ అయింది. అత్తమ్మని అడిగితే పారవేయమని ఆడ పెంటలో పోసిన. అమ్మ నేను ఎవరు పోయమన్నారే? నీ ఇంట్లో మన్ను ఏత శీత లేదేమ్రా? ఏమని తిండి 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 నీకు భయం లేదు? అమ్మ కొండే సప్పుడు మీ అన్న కొడుతుంటే ఏం కొడుతున్నావురా? నా మొగని గుద్దుతే గుద్దుకు పిత్తు విత్తాడు. గుద్దు బాగా దున్నపోతులాకున్నది గుద్దనికి శాతం అయితే లేదు నీకు. నువ్వేం మొదలైనవే ఎందుకు కొడుతున్నావు అన్నాడు. ఆమె అడగక కొట్టుమంటున్నావు. నువ్వు నీ అమ్మో రకము, నువ్వో రకము, నీ తమ్ముళ్ళు ఒక రకము, నీ అయ్యో రకము. ఎక్కడి నుంచి మొదలయ్యారు నాకు? మళ్ళీ నీ అమ్మ అంటాడు కొట్టనే కొట్టిండు. మళ్ళీ నీ అమ్మ అంటాడు కొట్టినట్టు కొట్టాలని నోట్ల మళ్ళీ. ఏం కొట్టుడు అమ్మిది? ఆర్ది కొడితే రక్తాలు వెళ్ళాలి ఏడు వాడ రోజు మా ఇంట్లో జరుగుతూనే ఉంటది. నేను కొట్టానా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తా. 4 గుద్దితే అయిపోతుంది. ఏం మనిషివే నువ్వు? కిందేసిన నాదే నడవాలి, మీదేసిన నాదే నడవాలంటావు. నాకు కూడా నా దాపరం మరి వాడిని కాదు నిన్ను దంచాలే ఫస్ట్. నాకెందుకు వచ్చిన కోసా? రొట్టె కావాలి. రొట్టె ఇంకెట్టు నీ ముద్దుల కొడుకు పెట్టు. నిన్నటి నుంచి పెడతానే ఉన్నావు గానికి. ఏం తినలేడే, మంచి నీళ్ళు కూడా తాగలేదు. నోట్ల మనం ఏమొచ్చింది గత్తరా? అట్లే తిట్టుకుంటానే ఉండు నన్ను. మస్తు ప్రేమ. కొండా అంటది. కొండా మరి కానరాని రాజ్యం ఇచ్చిన 3 కిలోమీటర్లు నన్ను వచ్చిన అమ్మ మా ఇంటికి వస్తే నువ్వు రానిస్తావా? బస్ స్టాండ్కి వెళ్ళి ఇంటికి తోలిస్తావు. అనవసరంగా కొబ్బరి బొండ తెచ్చినా 2 పండ్లు తెచ్చినా గానీ. అవును పైసలు పెట్టి కొనుక్కొచ్చినావు. 3 బాటల కాడ తీసేసిన కాడ ఎత్తుకొని వచ్చి కుక్కమ్మ నేను పోతా. ఇవాళ వచ్చిద్దండుగా నాయన ఉండేమో నాయన కొబ్బరి బొండలు నీళ్లు పోసి 500 ఇప్పించుకొని పోతా. కట్టుకొని కూర్చున్నాడు పోమి నాయన. నాయన మీద ఉండదు ప్రేమ నీకు, నా మీద ఉండదు. ఈ మీదనే ఉంటది. ఆ పెద్దోడు ఉన్నాడుగా కుంభాలు మింగుతాడు. మీద ఆనికే పెట్టు. రొట్టె ఉందంట తినికేడి ఎట్టు చికెన్ మటన్ కావాలి. నాకే తెస్తలేదమ్మా. నేను పోతా దర్గయ్యా. ఓకే నా పువ్వులు కూడా పోతున్నాయి. మిర్చీలు తెస్తే ఒక ప్లేట్ మిర్చీలు తెస్తే నీవే తిన్నావు కదరా? మీ అమ్మ నాయన అమ్మా కొండమ్మ ఎప్పుడు వచ్చావు బిడ్డ? వచ్చిన ఇప్పుడే. ఇట్లా ఉన్న పానం ఉన్నట్టే కొండమ్మ అన్నట్టు. నమ్మకు పానం నాయనకు పానం. ఒక దానం ఉండవు పానం లేదు ఎట్లా ఉండవురా మేము? నాయన తిన్నవారా? ఏం లేకుండా అయిన సప్పగా. వద్దు నాయనా మన ఇంటికి ఎందుకు వస్తా అంటే వద్దు నాయనా. ఒక్కసారి వస్తే మళ్ళా రావు మన ఇంటికి. ఒక్కరోజే
ఒక్క రోజు వద్దు, ఈడుంటే నన్న గుడ్డు బజ్జీలు దొరుకుతాయి, పాలు దొరుకుతాయి, చాయ్ దొరుకుతుంది, ఇంత తింటారు అందరు తినేటప్పుడు. ఉండు, ఈయన్నే ఉండు. వినాలే, ఒకసారి చెప్తే డాడీ అన్న చెప్తా. ఓ డాడీ చేస్తాడు, నీకు పెడతాడు. డాడీకే గతి లేదాడా, డాడీకే గతి లేదాడా. అందరం అడక తింటున్నాం, నీకు తెలియదు చెయ్యదు. ఒక రోజు ఉండి వస్తాడు అంటున్నాడు కదా బిడ్డ, తోలుకొని పో. నాయన ఏం 10 మంది పిల్లలు నా కొడుకు అంటే ఇష్టమే లేకుంటది నీకు. మొత్తమే నడుపుతున్నా అంటావు. ఉంటాను అడిగిడుంటేనే మంచిగా ఉంటది. నేను వద్దని లేదు బిడ్డ, ఉండను కానీ వాని పానం గుంచుతున్నాడు. తండ్రి మీద, అవ్వ, నాయనమ్మ మీద, తాత మీద ఒక రోజు ఉండి చూసి వస్తాడే. నీకు తెలియని సంసారం ఉన్నది మాది. అందరి మీద గుంజుతుంది, గుంజుతుంది నీకు అందరి మీద, గుంజుతుంది నీకు అందరి మీద. ఇంటి దాకా పోయినావా, ఇక్కడ వెళ్ళి వస్తున్నావా? చూసిన నాయన, దెబ్బ తగిలిండే కదమ్మా. అన్ని చూసినా, పలకరిచ్చినా, అన్ని అయిపోయినాయి నాయన. పోతున్నా నేను, ఇక నేను ఉండను నాయన, పోతా ఊకే. ఎందుకు బిడ్డ అట్లా కోపము? ఏంది కోపం నాయన? ఏముంది, ఊకే మా చిన్నదానికి పెద్దదానికి ఫోన్ చేశాడు, యాక్సిడెంట్ అయ్యిందంటే ఫోన్ చేసిరా నాకు. ఇక మా అడావిడిలు ఉన్నాం కదా బిడ్డ, మీ అమ్మ ఎప్పుడైనా చేస్తుండే కదా. పిల్లగానికి దెబ్బ తగిలిందంటే ఇక మాకు అందరు ఆమె మీద ప్రేమ పడి ఉరుకుతిమి. ఏమో తెచ్చినావు నాయన? అది నిన్న సంధి అమ్మకి దెబ్బ తగిలినప్పుడు సంధి అది ఒకటే ఒర్రి బీపీ లేచినట్టున్నది. ఒక కళ్ళు తీసుకపో, ఒలురుతుంది అమ్మ. మళ్ళా కళ్ళు లేకపోతే తాగుండి ఉండుండేది ఆర్తంగా. అమ్మా అదేమో సంకల పెట్టుకున్నావు బిడ్డ. అయ్యో నాయన, మర్చిపోయినా నేను. కొబ్బరి బొండ తెచ్చిన, తాగు. ఏం లేకుండా అయినో బక్కగా అయినో. యాడ తెచ్చినావు బిడ్డ దీన్ని? నేను నా కొబ్బరి బొండ అంటే అట్లాంటి బిడ్డ, ఇది ఒక అడిగే నీళ్లు పడతాయేమో. నేను నా కడుపులో పడతాయి బిడ్డ అని నీళ్లు పడతాయి. ఎందుకు నాయన అట్లా చేస్తారు? నన్ను చూస్తేనే అట్లా. నేనేమని తెస్తే అంటలేను బిడ్డ. ఒక జగ్గు నిండి మళ్ళీ ఎక్కువైతే నా కడుపులో పట్టాలి కదా బిడ్డ. చెడి అయ్యా, మీరు తాగరు, అది కాదు నేను పోతా. మీ ఇద్దరికి ఏదో ఒక్కటి కూడా పట్టాలి. నువ్వు తాగంగా మిగిలినవి ఆయనకి బామ్మర్ది గాని కొయ్యి, మరదలు కొయ్యి, సరేనా? వాళ్ళకి ఏం పట్టవు, నేనే పోతా. నీకు సరిపోవు నాయన, నాకు సరిపోవు. నడిపి మా వస్తాడు కదా, అని చూడలేదు, పలకరియలేదు. ఈ మా అమ్మ తెచ్చిందంట అని కొబ్బరి బొండ కొట్టిపించుకొని తాగు, సరేనా? మంచిగా ఉండు. కానీ వాళ్ళకి ఏం పోయాను అని కొట్టిపించుకుంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాయన పోతా. పోదుగాని ఉండి బిడ్డ, తమ్మునికి దెబ్బ తగిలింది. ఒక రోజు ఉండమ్మా, ఉండి తమ్ముని చూసి రేపు ఇట్లా పోదు. పోతా, నేనే పోతా. గానీ నువ్వైతే మంచిగా ఉండు. నువ్వు, నీ పెండ్లము, అన్నలు, కోడన్లు, కొడుకులు అందరు ఉండుండ నాయన. నా మీద ఇంత ప్రేమ లేదు. మరి బిడ్డ వచ్చింది, పోతుంది, పండ్లు తీసుకొని వచ్చింది, కొబ్బరి బొండం తీసుకొని వచ్చింది. అటు బిడ్డ ఎన్ని పైసలు ఖర్చు అయినాయి అంటే, నా 500 ఇస్తుండవా నాకు? ఎందుకు జన్మించితి కలియుగమునా ఏంది పెట్టంతే పెద్దగా అయినా. అమ్మకైతే కళ్ళు సీస తీసుకొని పోతున్నావు మంచిగా. దేవరకు ఎడబెడితే బొట్లు పెడితే మీ అమ్మ ఫోన్ చేస్తే ఉరికొస్తావు బిడ్డ. నాకు కూడా ₹1 కూడా ఇయ్యకున్నా, నువ్వు వీడినే మింగుతున్నావు గారా. నీకు ఏ దానికి ఎల్లమ్మకు ఒక్క పొద్దున్నా నిన్ను పిలుచుకుంటాం బిడ్డ. ఎల్లమ్మకు ఒక్క పొద్దున్నా నిన్ను పిలుచుకుంటాం బిడ్డ. ఏమో నాయన, నేను పోతా. నాకు ₹1 కూడా ఇంకేవు. నువ్వు ఏమన్నా చేసుకోండి బిడ్డ, మీ సంసారం ఇష్టం, మీ ఇష్టం. ఒక్కనాడు ఇట్లా పట్టు 500 పట్టు, ₹100 పట్టు అని ఇచ్చిటోనివి కాదు నువ్వు. మస్తు ఇచ్చిన బిడ్డ, ఇయ్యంత పెద్దగా అయినావు. సరేలే, మరి ఏం చేస్తాం ఇక. ఇచ్చుకంగా ఉన్నది ఏడాదికి ₹1,00,000 ఇస్తాయి, వానికి సరిపోతాయి మా సంసారానికి. అందరు అడక తినేటోళ్ళు పోతున్నా నేను.